వై సాఫ్ట్నర్? యెస్. నౌఏడేస్ మనకి రెసిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ కండిషనర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి కదా! బట్ రెసిన్ సాఫ్ట్నర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు హెక్టిక్ మెయింటెనెన్స్ అవుతుంది. అలాగే మనము కాస్ట్ ఎఫెక్టివ్, ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతుంది. ప్లస్ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అనేది మనకుండదు. ఐ మీన్ డ్యూరబిలిటీ అనేది రాదు. బట్ కమింగ్ టు ద కండిషనర్స్. ఈ కండిషనర్స్ అనేవి వాటర్‌ని కండిషనింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. పర్ఫార్మెన్స్‌లో కూడా నాట్ అప్ టు ద మార్క్. మన జాఫ్నర్ మ్యాక్స్ డివైస్‌లో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ అండ్ క్యాథోడ్ డివైజెస్‌ని మనము టైటానియం ఎంఎంఓ కోటింగ్ ఇస్తున్నాం కదా! దీని ద్వారా మనకు డ్యూరబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంతే కాకుండా మన జాఫ్నర్ మ్యాక్స్ స్పెషాలిటీ ఏంటి అనంటే ఎలక్ట్రో ఫోర్స్ రాడ్‌ని యూజ్ చేస్తున్నాము. ఈఎఫ్ఎస్. ఇది ఎందుకు అనంటే గనక మనం ఇచ్చినటువంటి పవర్స్‌ని ఎన్హాన్సిఫై చేయడానికి ప్లస్ పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం యూజ్ చేసినటువంటి జాఫ్నర్ మ్యాక్స్ బాడీ వచ్చేసి మేడ్ అప్ ఆఫ్ ప్యూర్ SS304 అండ్ అంతేకాకుండా ఈ బాడీ చుట్టూరా మనము యాంటిక్ సిల్వర్ కోటింగ్‌ని యూజ్ చేసాము. ఎందుకు అంటే ఇది చూడడానికి యూనిక్‌గా ఉంటుంది. ప్లస్ పర్ఫార్మెన్స్ అండ్ డ్యూరబిలిటీ కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ డివైసెస్‌ని మనము ఎండలో పెడతా ఉంటాం. టెర్రస్ దగ్గర ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్స్‌లో హీట్‌ని తట్టుకోవడానికి, ఆ హీట్ వల్ల మనకు ప్రొడక్ట్‌కి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ప్లస్ ఎఫిషియన్సీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ డౌన్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది.